నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. డాక్టర్ గారు రీసెంట్‌లీ ఒక హ్మ్. ఘటన అయితే జరిగింది. హ్మ్. ఒక లేడీ హ్మ్. చనిపోయింది. లైక్ అంటే డిప్రెషన్‌కి వెళ్ళిపోయి చనిపోయిందో, లేదంటే ఒక పర్సన్ నో అన్నాడని చెప్పి ప్రేమ వైఫల్యానికి కారణం అని అంటున్నారు. హుహుహు. ఉరేసుకొని చనిపోయింది అంటున్నారు హ్మ్. డైరెక్ట్‌గా. ఇప్పుడు ఆ ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి పెంచి, పోషించి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకునేటువంటి వారికి లాస్ట్ అంటే కొంచెం ఎదిగింది పాప పెళ్లి చేసేద్దాం అని అనుకుంటారు పేరెంట్స్. హ్మ్. అలాంటి టైంలో ఈ అమ్మాయి లవ్ చేయడం ఒకరిని, హ్మ్. వాడు నో అన్నానని చెప్పి ఈ అమ్మాయి చచ్చిపోవడము. హ్మ్. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు ఎందుకు అలాంటి స్థితికొచ్చేస్తారు? అంటే వాడు లేకపోతే లైఫే లేదంటారా? హుహుహు. ఎందుకు దీనికి కారణం ఏంటి డాక్టర్ గారు అసలు? మనము సోషల్ యాస్పెక్ట్స్ పక్కన పెట్టి ప్యూర్‌లీ మెడికల్ యాస్పెక్ట్స్‌లోకొచ్చేప్పటికేంటంటే, బేసిక్‌గా మన బ్రెయిన్‌లో కొన్ని పాత్‌వేస్ ఉంటాయన్నమాట. కొన్ని ఆహ్, న్యూరల్ కనెక్షన్స్ ఉంటాయన్నమాట. దాన్నేమంటామంటే ఇంపార్టెంట్ పాత్‌వేని ఈ పర్టిక్యులర్ దానికి సంబంధించింది డోపమైన్ పాత్‌వే అంటామన్నమాట. దీన్నే ఏమంటామంటే పెయిన్ ప్లెజర్ పాత్‌వే అంటామన్నమాట. మన బాడీలో డిఫరెంట్ న్యూరాన్స్ ఉంటాయి. మన బ్రెయిన్‌లో డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయన్నమాట. ఆ డిఫరెంట్ పార్ట్స్ అన్నీ కనెక్ట్ అయ్యుంటాయి. దీన్నంతా న్యూరల్ నెట్వర్క్స్ అంటామనమాట. ఈ న్యూరల్ నెట్వర్క్స్‌లో మనకు ఇంపార్టెంట్ నెట్వర్క్ వచ్చి డోపమైన్ పాత్‌వే అని ఉంటుంది. ఈ డోపమైన్ పాత్‌వే అనేది ఏంటంటే మనకు ప్లెజర్ ఇస్తుంది. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు సిగరెట్ తాగాడు. వెంటనే బ్రెయిన్‌లో డోపమైన్ రిలీజ్ అవుతుంది. హై హ్మ్. ప్లెజర్ ఇస్తుంది. ఆల్కహాల్ తాగాడు. డోపమైన్ రిలీజ్ అవుతుంది. ప్లెజర్ ఇస్తుంది. వీడియో గేమ్స్ చూస్తున్నాడు. డోపమైన్ రిలీజ్ అవుతుంది. ప్లెజర్ వస్తుంది. పార్న్ వీడియోలు చూస్తున్నాడు. డోపమైన్ రిలీజ్ అవుతుంది. ప్లెజర్ వస్తుంది. అదేవిధంగా రీల్స్, షార్ట్స్ ఇవన్నీ చూస్తుంటారు. లేకపోతే మర్వానా వాడతారు, ఎల్ఎస్‌డి వాడతారు, డ్రగ్స్ వాడతారు. ఇవన్నీ డోపమైన్‌ని సింథసిస్ చేస్తాయి. హ్మ్. ఎప్పుడైతే డోపమైన్ రిలీజ్ అవుతుందో హై ఎలేటెడ్ స్టేట్‌లో ఉంటారు. హుహు. ఈ ఈ లవ్ గూడా అంటే ఈ మేల్, ఫీమేల్ బాండింగ్ గూడా అట్లాంటిదనమాట. హుహు. ఎప్పుడైతే ఒకరు ఇంకొకరికి అడిక్ట్ అవుతారో దీన్నే అడిక్షన్ అంటామనమాట. హ్మ్. వాళ్ళతో మాట్లాడినా, వాళ్ళని చూషినా, వాళ్ళ గురించి తలుచుకున్నా వీళ్ళకేమవుతుందంటే డోపమైన్ అనేది బ్రెయిన్‌లో రిలీజ్ అవుతుంది. హుహు. ఒక్కసారి డోపమైన్ రిలీజ్ దానికి అలవాటు పడ్డారంటే దాన్నే మనం అడిక్షన్ అంటామనమాట. హుహు. ఎప్పుడైతే ఆ డోపమైన్ రిలీజ్ అయ్యేది ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేస్‌లో ఏంటంటే ఆ అమ్మాయికి ఆ అబ్బాయితో మాట్లాడితే డోపమైన్ రిలీజ్ అవుతుంది. లేకపోతే ఆ అబ్బాయితో కలిసి ఉంటే డోపమైన్ రిలీజ్ అవుతుంది. ఎప్పుడైతే అది తగ్గిపోయిందో బ్రెయిన్‌లో డోపమైన్ కూడా తగ్గిపోతుందనమాట. ఎప్పుడైతే బ్రెయిన్‌లో డోపమైన్ అనేది తగ్గిపోతుందో యాహ్! ఈ ప్లెజర్ హ్మ్. నుంచి వాళ్ళు పెయిన్‌కెళ్తారనమాట. పెయిన్‌కెళ్ళడం అంటే ఏంటి సివియర్ డిప్రెషన్ గాని, తట్టుకోలేనంత బాధ గాని వస్తుందనమాట. ఈ తట్టుకోలేనంత బాధొచ్చినప్పుడు వాళ్ళు ఏం జేయాలి అంటే, ఆ బాధను తట్టుకోలేక సూసైడ్‌లనేవి చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ మనం ఇంపార్టెంట్‌గా హోమియోపతిలో గమనించాల్సిందేంటంటే హోమియోపతి ట్రీట్మెంట్ మనం అడిక్షన్స్‌కి గూడా హోమియోపతి ట్రీట్మెంట్ చాలా బాగా పనిజేస్తుంది. ఆల్కహాల్ అడిక్షన్ గానీ, లేకపోతే మర్వానా అడిక్షన్, డ్రగ్స్‌కి అడిక్షన్ గానీ, ఒక అమ్మాయి అంటే అడిక్షన్ గానీ, లేకపోతే ఒక అబ్బాయి అంటే అడిక్షన్ గానీ, పార్న్ వీడియోస్ చూడడం గానీ, వీడియో గేమ్స్ చూడడం ఇట్లాంటి అడిక్షన్స్‌కి గూడా హోమియోపతి చాలా బాగా పనిజేస్తుంది. ఎందుకంటే ఇది ఈ పెయిన్, ప్లెజర్ పాత్‌వేని బ్యాలెన్స్ చేస్తుందనమాట. ఎలా చేస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసే తీసుకోండి. ఒక అమ్మాయికి ఒక అబ్బాయితో బ్రేకప్ అయింది. బ్రేకప్ అయితే ఆ అమ్మాయికి బేసిక్‌గా మనము ఈ ఆహ్, ఆహ్, అడిక్షన్స్‌ని 3 రకాలుగా క్లాసిఫై చేస్తామన్నమాట. ఒకటి మైనర్ అడిక్షన్, ఒకటి మీడియం అడిక్షన్, ఒకటి మేజర్ అడిక్షన్ అంటామన్నమాట. మైనర్ అడిక్షన్ అంటే ఏంటంటే అడిక్షన్‌లో ఫస్ట్ స్టేజ్. కొంతమందికి ఏంటి ఈ కేసే తీసుకుంటే ఒక అమ్మాయి, ఒక అబ్బాయి బ్రేకప్ అయితే ఒక అమ్మాయికి బ్రేకప్ అనేది మైనర్. మేబీ వారం రోజులు బాధపడొచ్చు, 2 వీక్స్ బాధపడొచ్చు, ఎళ్ళిపోతుందనమాట. ఇంకొక అమ్మాయి ఉంది. మేబీ 6 నెలలు బాధపడతది. ఇంకొక అమ్మాయి ఉంది. అసలు ఆ బాధలోంచి బయటికి రాలేదు. దాన్ని మేజర్ అడిక్షన్ అంటామనమాట. ఆ పర్టిక్యులర్ పర్సన్‌కి ఈ పర్టిక్యులర్ ఇన్సిడెన్స్ అనేది ఎట్లాంటి అడిక్షన్ అని ఫస్ట్ క్లాసిఫై జేయాలి. అది మైనర్ అడిక్షనా? లేకపోతే మీడియం అడిక్షనా? మేజర్ అడిక్షనా? ఇటువంటి దాన్లను బట్టి ఏ కేటగరీలోకొస్తుందని జెప్పి ట్రీట్మెంట్ అనేది డిఫరెంట్ అది. ఫర్ ఎగ్జాంపుల్ మైనర్ అడిక్షన్. మైనర్ అడిక్షన్‌కి ఏం అవసరం లేదు. వాళ్ళంతకు వాళ్ళే బయటకొచ్చేస్తారు. నెక్స్ట్ మీడియం అడిక్షన్. మీడియం అడిక్షన్‌కి ఏంటంటే డోపమైన్ ఫాస్టింగ్ అని ఒక టెక్నిక్ ఉంటుందనమాట. ఈ డోపమైన్ ఫాస్టింగ్ అంటే మీనింగ్ ఏంటంటే ఏమి చేసా ఎంత ట కష్టపడైనా సరే ఒక 2 నెలలు గాని, 3 నెలలు గాని ఆ అబ్బాయితో టచ్‌లో లేకుండా ఆ అబ్బాయిని ఆహ్, మాట్లాడకుండా, సోషల్ మీడియాలో చేజ్ జేయకుండా, అసలు అతని గురించి ఎవ్వరితో డిస్కస్ జేయకుండా, ఒక 1-2 మంత్స్ ఉంటే ఏమంటే దీన్ని డోపమైన్ ఫాస్టింగ్ అంటారనమాట. సో, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ డోపమైన్ మళ్ళీ నార్మల్‌గా వచ్చేసి అడిక్షన్ నుంచి బయటకొస్తారు. బట్ అదే థర్డ్ స్టేజ్‌లో ఉందనుకోండి, మేజర్ అడిక్షన్‌లోకెళ్ళిందనుకోండి, మేజర్ అడిక్షన్‌లోకి అంటే ఈ ఈ అమ్మాయికెళ్ళినట్టు డెఫినెట్‌గా ఏం అవసరం ఉంటుందంటే మేజర్ అడిక్షన్‌లో వీళ్ళకి
మెడిసిన్ సపోర్ట్ అనేది అవసరం. అక్కడే హోమియోపతి అనేది చాలా బాగా పనిచేస్తుంది. హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. ఇటువంటి డిప్రెషన్స్‌కి గానీ, ఇటువంటి బ్రేకప్స్‌కి గానీ, లేకపోతే ఇటువంటి ఎమోషనల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి గానీ, హోమియోపతి మెడిసిన్ ద్వారా అడిక్షన్స్ నుంచి బయటికొచ్చేది చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. మీకు గానీ, మీకు తెలిసిన వాళ్ళకి గానీ అడిక్షన్స్ ఉంటే డెఫినెట్‌గా ఫిడికస్ హోమియోపతిని కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోండి. మోస్ట్ ఆఫ్ ది కేసెస్‌లో కౌన్సెలింగ్ ప్లస్ హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా డెఫినెట్‌గా సూసైడ్ వరకు పోకుండా మనం మోస్ట్ ఆఫ్ ది పీపుల్‌ని కాపాడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ యాహ్! డాక్టర్ గారు. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. Fiticus Homeopathy